సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. మీరు ఎప్పటి నుంచి హనుమాన్ చాలీసా ఇంత స్టడీ అంటే ఎవరన్నా చెప్తే తెలుసుకుంటాం ఇలాంటి విషయాలు. ఇప్పుడు మీరు నాకు చెప్పారు, నేను తెలుసుకున్నా. యాక్చువల్లీ మీకు ఎలా తెలిసింది? హనుమాన్ చాలీసా entered my life when I met with a big accident. యాక్సిడెంటా? ఇట్ వాజ్ అ రోడ్ యాక్సిడెంట్. ఇట్ వాజ్ లైక్ నేను ఐ హ్యాడ్ అంటే ఆ రోజు నా లైఫ్ ఖతం అయిపోవాలి. ఇప్పుడు జరుగుతున్నదంతా నాకు బోనస్ అండి. మీతో సువర్ణ గారితో ఇంటర్వ్యూ బోనస్, నిన్న కళ్యాణ్ గారితో జరిగిన మ్యాజిక్ బోనస్, హరిహర విరమల్లో దొరికిన రోల్ బోనస్. నాకు ఇప్పుడు జరుగుతున్న లైఫ్లో క్యాలెండర్లో ఎవ్రీ డేట్ గిఫ్ట్ బోనస్. ఎందుకంటే చనిపోవాల్సిన యాక్సిడెంట్. సో వెరీ బిగ్ యాక్సిడెంట్, కార్ యాక్సిడెంట్. నా మొహం ఇట్లా పచ్చడి అయిపోయింది. I'll share the photographs later, but not to display. ఎక్కడ ఎలా అసలు? It was in 2011 కుకట్పల్లి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కింద నుంచి అన్నయ్య నేను వస్తుంటే వెరీ బిగ్ బస్, ఎంటీ బస్, అర్లీ మార్నింగ్. యాజ్ అ డ్రంకన్ డ్రైవర్. తర్వాత ఆయన మీద ఎవరు పోలీసులు అక్కడ కేసు పెట్టి తీసుకెళ్లారు, అది వేరే విషయం. బట్ ఇట్ వాజ్ అ వెరీ బిగ్ యాక్సిడెంట్ అండ్ ఐ హ్యాడ్ మై లైఫ్ ఎట్ రిస్క్, మై ఐసైట్ అట్ రిస్క్. నాకు మొహం పచ్చడైపోయి సినిమాలు చేయడం తర్వాత మాట సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూడడానికి కూడా పనికిరాని మొహం వేసుకుని కూర్చున్నాను నేను. మోర్ దెన్ 2 years or 3 years or 4 years. ఇది జరగడం వల్ల, ఇది జరిగినప్పుడు ఇంకా నిరాశ వచ్చేసి, అంటే రెగ్యులర్ జాబ్కి కూడా మీరు వెళ్ళలేరు. యూ కెనాట్ గో విత్ సచ్ ఫేస్ టు ఎనీవేర్. ఇవాళ రేపు ఎవ్రీవేర్ యూ నీడ్ టు బి ప్రెజెంటబుల్, ఎవ్రీవేర్ యూ నీడ్ టు హ్యావ్ యువర్ ఇట్స్ నాట్ అంటే లుక్స్ అని చెప్పను, అందం అని చెప్పను, బట్ క్రూక్డ్ ఫేస్ వేసుకుని మీరైతే ఎక్కడికి వెళ్ళడానికి, ఆటో ఎక్కినా ఆటో డ్రైవర్ భయపడతాడు, అలా ఉండేది. అంత చిత్కు అయిపోయింది. ఆ టైంలో కొన్ని సూసైడల్ థాట్స్ వచ్చాయి. ఇంకెందుకులే, అసలు నన్ను ఎందుకు కాపాడావు, ఇప్పుడు వాట్ ఆర్ యూ ప్లానింగ్ నౌ, ఇప్పుడు నా మొహం ఇలా పచ్చడి చేసేసి ఇప్పుడు ఏం చేద్దామని ఉద్దేశం అని దేవుడి గదిలో కూర్చుని ఐ హ్యాడ్ అ డిస్కషన్ విత్ గాడ్. మాట్లాడుతున్నాను నేను అర్ధరాత్రి కూడా. ఎందుకంటే మా అమ్మతో మాట్లాడితే మా అమ్మ ఏడ్చేస్తుంది, మా అన్నయ్యతో మాట్లాడితే వాడు కూడా కాలు ఫ్రాక్చర్ అయ్యి బెడ్ రిడన్గా ఉన్నాడు 3 months. సో నేను ఆల్రెడీ బాధపడుతున్న వాళ్ళతో ఎలా మాట్లాడను. సో ఐ యూస్ టు సిట్ ఇన్ పూజా మందిరం, దేవుడి గది ఉంటుంది కదా. అసలు వాట్ ఈజ్ యువర్ ప్లాన్, మీరు ఏం చేద్దామని. ఇప్పుడు ఎలాగో నా కెరియర్ నాశనం చేసి, నా ఫ్యూచర్ నాశనం చేసి, ఐ వాజ్ అన్మ్యారీడ్ ఆల్సో, రైట్. ఎవరు పెళ్లి కూడా చేసుకోరు నా మొహం చూసి. సో ఇలా నా మొత్తం బ్రతుకు బుగ్గిపాలు చేసేదానికి మీరు ఎందుకు నా ప్రాణాలు కాపాడారు? ఫస్ట్ థింగ్, మీరు అక్కడ చంపేస్తే ఈ పాటికి 2వ రోజు 3వ రోజు అయిపోయేది, గొడవ వదిలిపోయేది కదా. వై డిడ్ యూ రియలీ, ఇంత సాడిజం ఏంటి? ఇట్లా ఐ వాజ్ టాకింగ్ టు ద గాడ్. వాట్ ఈస్ ద పర్పస్ నో, నేను ఇప్పుడు ఏం చేయాలి మీకు, వాట్ టు డూ? నేను పొద్దున్న లేసి ఏం చేయను. అద్దాలకి పేపర్లు స్టాంప్ చేశారు మా ఇంట్లో. అద్దం చూస్తే నేనే భయపడేలా ఉంది నా మొహం. అద్దాలకి పేపర్లు స్టాంప్ చేశారు. సో ఇలా నా లక్కీలీ సెల్ఫీ కెమెరా ఫోన్లు లేవు అప్పుడు. యాక్చువల్లీ లక్కీలీ ఏదో బ్లాక్బెర్రీ ఫోన్లు ఉంటాయి, 3 MP, 4 MP, లేకపోతే అస్తమాను ఫోటోలు తీసుకుని చూసుకుని ఏడ్చుకుంటూ కూర్చోవాలి. సో ఇంకా డిప్రెషన్ మోడ్. ఆ టైంలో హనుమాన్ చాలీసా ఎంటర్డ్. సుబ్బలక్ష్మి గారి హనుమాన్ చాలీసా సమ్హౌ ఐ వాజ్ పాసింగ్ త్రూ. నేను విని అప్పట్లో యూట్యూబ్ వచ్చిన కొత్త, ఆ పాటలో లిరిక్స్ అన్ని రాసుకొని ఆవిడ పాడుతుంటే నాకెందుకో నా లోపల ఏదో ఒక ఆత్మ పాడుతున్నట్టు అనిపించింది. సో నా కోపం దేవుడి మీద, నా కష్టం, నా బాధ ఎగ్జిట్ చేయడానికి నేను హనుమాన్ చాలీసా పాడడం మొదలుపెట్టాను. ఎగ్జిట్ అయింది. ఎన్ని ఇయర్స్ అలా ట్రావెల్? అలా లెస్ దెన్ 1 year ఐ వాజ్ బ్యాక్ టు రెగ్యులర్ లైఫ్, బట్ నాట్ బ్యాక్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ. బట్ రెగ్యులర్ లైఫ్ అంటే లెగిచి బ్రష్ చేసుకొని అన్నం తిని పడుకొని రత్నదీప్కి వెళ్ళి సరుకులు తెచ్చుకొని, దిస్ కైండ్ ఆఫ్ రెగ్యులర్ లైఫ్ ఐఎమ్ సేయింగ్. ఐ వాజ్ బ్యాక్ టు రెగ్యులర్ లైఫ్, దట్ నాట్ టు ద మూవీస్. కెమెరా ఇలాంటి లైట్లు వేస్తే నేను భయపడిపోయేదాన్ని. లైట్ వేస్తే మొత్తం కనపడుతుంది ఆ కుట్లు. మోర్ దెన్ 30-40 సూచరింగ్స్ అనమాట యాక్చువల్లీ. సో మీరు లైట్ పెడితే ఫుల్ బాగా ఎలివేట్ అయి కనబడుతుందని నాకు ఏదైనా లైట్ దగ్గరికి వెళ్ళాలంటే భయం అనమాట అప్పట్లో. ఓకే.